వినాయక చవితి సందర్భంగా శనివారం జగని టెక్స్టైల్స్ జగని దంత వైద్యశాల ఆధ్వర్యంలో స్థానిక హైదరాబాద్ రోడ్లో ఏర్పాటు చేసిన శిబిరంలో మట్టి వినాయకులను డీఎస్పీ శివరాం రెడ్డి ఎస్ఐ నాగరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వినాయక చవితి సందర్భంగా శనివారం జగని టెక్స్టైల్స్ జగని దంత వైద్యశాల ఆధ్వర్యంలో స్థానిక హైదరాబాద్లో ఏర్పాటు చేసిన శిబిరంలో మట్టి వినాయకులను డీఎస్పీ శివరాం రెడ్డి ఎస్ఐ నాగరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి వినాయకుల వలన పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు. జగని టెక్స్టైల్స్ అధినేత జగని వెంకన్న మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా జగని టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ పండుగకు కూడా వినాయకులను పంపిణీ చేస్తున్నామన్నారు. మట్టి వినాయకులనే పూజించాలని కోరారు. అలాగే తమ సంస్థ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ ఎస్ఐ నాగరాజు, డాక్టర్ జగిని ఆదిత్య, దియాన్, అవ్యక్త్, పోలీస్ సిబ్బంది విక్రమ్, నిఖిల్, రవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. అలా వెంకనా సార్ కూడా సార్ రైట్ ఎక్కడన్నా ఒకసారి చూడనా హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తొలి దేవుడు మన వినాయకుడు. పర్యావరణాన్ని కాపాడండి, పారిశుద్ధ్యాన్ని కాపాడండి అని చెప్పేసి మనము ఎలా అయితే అనుకుంటున్నామో, ఈ పర్యావరణం గురించి గత 15 సంవత్సరాల నుంచి మేము ఉచిత మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మా జగని డెంటల్ కేర్ తరఫు నుంచి ఇదే ప్లేస్లో ఇక్కడ కూడా ఇస్తున్నాము. దానికి ముఖ్య అతిథిగా నాగరాజు గారు వచ్చారు, ఎస్ఐ గారు, అలాగే డిఎస్పీ శివరాం రెడ్డి గారు వచ్చారు. వీళ్ళందరిలో ప్రజల్లో అవగాహన పెంచడానికి మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నాము. దేవుడి దేవల్ల ఇంకా కూడా ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాము. చెప్పనా, నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా గణేష్ వినాయకుని యొక్క నవరాత్రుల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా శాంతియుత వాతావరణంలో భద్రంగా ఉత్సవాలు జరుపుకోవాలి, నవరాత్రులు జరుపుకోవాలని చెప్పేసి పోలీసు వారి తరఫున 2 టౌన్ నల్గొండ పోలీసు వారి తరఫున కోరుకుంటున్నామండి. అట్లాగే అందరూ కూడా మట్టి విగ్రహం పెట్టుకోవాలని చెప్పేసి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పర్యావరణ స్పృహతోటి, పర్యావరణం అనేది ఉన్న ప్రేమతోటి జగని మన వెంకన్న గారు ఎప్పటి నుంచో ప్రతి ఏటా కూడా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మా పోలీసు వారి చేతి నుంచి ఈ మట్టి విగ్రహాలు ఇప్పడం కూడా చాలా శుభసూచకం.